ఓకే. మరి ఈ పాటకి మీనింగ్ చూద్దామా? చూద్దామా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను పాడిన సాంగ్ వచ్చి అరుళ్ విளக்கமாலைలో ఉంది. కదా మేడం? 143. ఓకే. అరుள் విளக்கம் 143 పేజ్ నంబరు 575 సాంగ్. తెలుగులో ఉందా? ఆహా, తెలుగు బుక్లో తెలుగు లేదు లేదు, కదా? తమిళ్లో ఉంది. తెలుగులో ఉందా లేదా తెలియదు, చూడాలి. తెలుగు బుక్ లో తమిళ్లో ఉంది ఇది. ఓకే. ఉమ్. 143. 143 ఫస్ట్ లో 39వ పాట. 39వ పాట. 39వ పాట అది. కల్లార్కుం కற்றవర్కుం కళిప్పరులుం కళిప్పే అంటే ఇక్కడ కల్లార్కుం అంటే ఆ తెలిసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. అంటే ఇక్కడ నార్మల్గా మనం భౌతిక ఆ, విద్య కావచ్చు, లేదంటే జ్ఞానం కోసం పొందే విద్య ఏదైతే ఉందో అదైనా కావచ్చు. సో అట్లా ఆ విద్య నేర్చుకున్న వాళ్ళైనా నేర్చుకోని వాళ్ళైనా ఇద్దరికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావలసిన ఆనందాన్ని ప్రసాదిస్తూ ఇద్దరికీ ఆ సమానమైన ఒక ఆ అంటే వాళ్ళ తరానికి తగ్గట్టు వాళ్ళకి అన్ని అందిస్తూ వస్తున్నది దైవం అన్నది ఫస్ట్ లైన్. అంటే ఇక్కడ ఏ తారతమ్యము లేకుండా ఇద్దరికి సమానంగా అందిస్తూ వస్తున్నది అన్నది. ఎవరి వారి స్థితిని బట్టి ఉమ్? ఎవరికి వారి స్థితిని బట్టి అంతే, వారి వారి స్థితిని బట్టి వాళ్ళకి అందిస్తూ వస్తుంది. కాణార్కుం కండవర్కుం కన్నళిక్కుం కన్నే. కాణార్కుం అంటే దర్శించని వాళ్ళు, దర్శించిన వాళ్ళు ఇద్దరు. అంటే ఇక్కడ దైవాన్ని దర్శించిన వాళ్ళైనా దర్శించని వాళ్ళైనా కూడా వాళ్లకు కూడా కన్నళిక్కుం కన్నే అంటే వాళ్ళ కళ్ళకి వెలుగులా ఉండి వాళ్ళకి అన్నిటినీ చూపిస్తూ ఉంది. కళ్ళ లోపల వెలుగుగా ఉన్నది ఏంటి అంటే ఆ భగవంతుడు. ఓకే. వల్లార్కుం ఆట్టార్కుం వరమళిక్కుం వరమే. వల్లార్ అంటే ఇక్కడ ఆ శక్తివంతులు, శక్తివంతులైనా కావచ్చు, లేక వీక్ గా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు. అది ఫిజికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఆ మనో ఆ, ధైర్యం, వీటికి సంబంధించి ఏదైనా కూడా ఇద్దరికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇద్దరికి ఏ భేదము లేకుండా సమానంగా అన్నిటినీ ఇస్తూ వస్తున్నది. నల్లార్కుం పొల్లార్కుం నడు నిండ్ర నడువే. మంచి వారికి చెడు వారికి ఇద్దరికి కూడా మధ్యలో ఉంటూ పాలిస్తున్నది అని. నడు నిండ్ర నడువే అంటే ఇటు అటు ఆ భేదం అన్నది లేకుండా మధ్యలో ఉంటుందన్నమాట. నరర్గళుక్కుం సురర్గళుక్కుం నలంగొడుక్కుం నలమే. ఇక్కడ ఇప్పటి వరకు అందరికీ కామన్ గా అన్ని ఇస్తూ వస్తుంది. కానీ ఇక్కడ చూసారంటే నరర్గళ్ అంటే మానవులు, సురర్ అంటే దేవతలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ మంచి చేస్తూ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, చెడు చేసేవారు, ఆ అంటే ఇప్పుడు అసురులు అనుకోండి, రాక్షసులు. ఇక్కడ రాక్షసులు అంటే మళ్ళీ సపరేట్ గా కాదు, వీళ్ళల్లో ఉన్నవాళ్లే. చెడు గుణముతో ఉన్న వారికి మంచి అన్నది జరగదు. చెడు గుణాలను పోగొట్టుకొని ఎవరైతే మంచి గుణముతో జీవిస్తూ ఉన్నారో, మానవులు కానీ దేవతలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి నలంగొడుక్కుం అంటే మంచిని అందిస్తోంది, మంచిని చేస్తోంది. అంటే మన గుణము మంచిగా ఉంటే మనకు అన్ని మంచే జరుగుతుంది జీవితంలో. ఆ భగవంతుడు అలాగే అందిస్తాడు అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఎల్లోర్కుం పొదువిల్ నడం ఇడుగిండ్ర శివమే. అందరికీ ఒక ఏంటది, పొదు అంటే ఒక సహజమైన స్థితి, అందరికీ మధ్యలో తటస్థంగా అంటారు కదా. సో ఆ తటస్థమైన ఒక స్థితిలో ఉండి అందరినీ పాలిస్తున్నది. ఎన్నరసే యాన్పుగలు ఇసయు మణిందరులే. అరస్ అంటే ఇక్కడ
ఉమ్, రాజు అంటే ఇక్కడ అందరికీ మహారాజు ఎవరు? భగవంతుడు. సో ఆ మహారాజుకి ఈ పాటని అంకితం చేస్తున్నారు. నేను పాడే ఈ పాటని స్వీకరించు అని ఈ సాంగ్ ఇస్తున్నారు. ఓకే ఓకే హరిపెరుంజ్యోతి. ఇంకొకసారి లైన్ గా అది మొత్తంగా ఒకసారి చెప్పే, స్టార్టింగ్ టు ఎండింగ్, అలా మీనింగ్ మొత్తం తెలుగు మీనింగ్ వరకు చెప్పు. ఓకే. సో ఇక్కడ ఆ విద్యని నేర్చుకున్న వాళ్ళైనా సరే, నేర్చుకోని వాళ్ళు ఎవరైనా, ఇద్దరికీ కూడా సమానంగా అన్నిటినీ ఆనందాన్ని పంచుతూ ఉన్నది అరుట్పెరుంజోది. కాణార్కుం కండవర్కుం అన్నప్పుడు దర్శించిన వాళ్ళు, దైవాన్ని దర్శించిన వాళ్ళైనా దర్శించని వాళ్ళైనా అక్కడ దానికి భేదం లేదు, అందరూ ఒక్కటే. శక్తివంతులైనా బలహీనులైనా అంతా కూడా అరుట్పెరుంజోతి యొక్క బిడ్డలే. ఇక్కడ ఒక లైన్ మిస్ అయినట్టుంది. మదియార్కుం మదిప్పవర్కుం మదిగొడుకుం. మది అంటే భగవంతుని తలుచుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడూ కూడా భగవంతుని తలుచుకుంటూ ఉండే వాళ్ళకైనా వారికి జీవితంలో ఏం జరగాలో అది ఇస్తూనే ఉంటుంది. అలాగే తలుచుకోకుండా, అంటే ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళు భగవంతుని గురించి తలంపు అన్నది లేకపోయినా కూడా వాళ్ళకి కూడా జీవితంలో అన్ని కూడా ఇస్తూ వస్తుంది. సో ఇక్కడ దానికి ఆ దైవానికి డిఫరెన్స్ లేదనమాట. అది కాకపోతే అసురులకు లేదు. నల్లార్కుం పొల్లార్కుం నడు నిండ్ర నడువే అన్నప్పుడు మంచి వారికి చెడు వారికి ఇద్దరికి కూడా కామన్ గా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి తగిన ఇది ఇస్తూ వస్తుంది. కానీ ఆ ఫలితం అన్నది ఎట్లా ఉంటుందంటే, మంచి వారికి, అదే మానవులు గాని దేవతలు గాని మంచి గుణముతో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేస్తోంది. చెడు గుణాలు కలిగి ఉన్నప్పుడు అక్కడ మంచి అన్నది జరగదు. అందరికీ సమానంగా ఒక తటస్థమైన స్థితిలో ఉంటూ ఉన్న శివమే అని అంటున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక అవగాహన ఉంది, చెప్పనా? చెప్పండి. అయితే మనం ఇక్కడ మీరు చెప్పారు నాస్తికులు అని చెప్పారు, నాస్తికులకైనా ఉంది అని. నాస్తికులు అన్నప్పుడు అక్కడ మనం ఆ నాస్తికుల్లో కూడా మనం ఎవరు చూడాలి అంటే, ఎవరైతే దేవుడు లేదు అంటారు కానీ వాళ్ళు మంచే చేస్తారు అందరికి, అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది. ఇలా దేవుడు లేదు అనేసి కర్మలు చేస్తూ పాపాలు చేస్తూ ఉన్న అసురులకు కాదు. అదే అంటే వాళ్ళ జీవితానికి తగ్గ ఫలితము అన్నది వాళ్ళకి వస్తూ ఉంది, అందరికి సమానంగా ఉంది అన్నది. అది సౌండ్. నెక్స్ట్ రాసుకునేద్దాం. అదే రాసుకోవచ్చు అంటే రాసుకోండి. తమిళ్ చెప్పేసేయండి. తమిళ్ రాసుకుంటారా? రాసుకుంటారు, ఏదని తెలియాలి. మీరు రాసింది ఉంది కదరా, తెలుగులో రాసింది ఉంది కదా, మీనింగ్స్ తో రాసుకున్నావు కదా, దాన్ని అట్టే ఫోటో తీసి పెట్టారా? బెస్ట్. సరే అయితే ఫోటో తీసి పెట్టేసే, గ్రూప్ లో పెట్టేసి. ఓకేనా? ఈ రోజు సత్విచారంలో ఈ వివరణ జరిగిందని ఏమేమి సాంగ్స్ డిస్కస్ చేసాము అన్నదాన్ని మనం పెట్టేద్దాం అంతే. అదే చూసి రాసుకుంటారు. ఓకే పెట్టేస్తా. ఓకే, ఈ రోజు అయితే జ్ఞానచర్య నుంచి స్టార్ట్ చేద్దాం. జ్ఞానచర్య గారు, మనము సద్విచారంలో డిస్కస్ చేస్తున్నటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అదే ఒక్కోసారి స్లైడ్ షో లాగా కూడా చూపెడుతున్నారు, చాలా బాగున్నాయి. అయితే వాటిని మనము మీరు అదే గ్రూప్ లో ఇప్పుడు మన అమ్మగారు చెప్పారు కదా, ఆ విధంగా డైరెక్ట్ గ్రూప్ లో మన సద్విచారం అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తే వాటిని మేము డైరీలో నోట్ చేసుకోవడం తర్వాత అలా మాకు కూడా రిమైండ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది వాటిని. ప్లస్ మన ఈ విచారంలో టైం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది, ఇంకా మనం చాలా విషయాలు కూడా డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే కీ పాయింట్స్ ఏవైతే మీరు రిఫర్ చేస్తూ స్లైడ్ షో ఏదైతే మనకు అదే స్క్రీన్ లో చూపెడుతున్నారో
దాన్ని తర్వాత పోస్ట్ చేయండి. మేము సిస్టమేటిక్ గా మంచిగా డైరీలో నోట్ చేసుకుంటాం. వాటిని రివైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మగారు. ఇది నా ఒక ఐడియా. మీరు ఆలోచించండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓకే సార్, తప్పకుండా గ్రూప్లో షేర్ చేస్తాము. ఓకే అమ్మగారు, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. ఏ, జ్ఞానచర్యకి వెళ్ళిపోదామా? నిమిషం. ఓకే, జ్ఞానచర్య ఇది 28 పాటలు ఉన్నాయి ఇందులో. ఓకే. ఇది వల్లలార్ స్పెషల్గా ఈ జ్ఞానచర్యను దీన్ని చదివి దీన్ని మన జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అంటే ఎలా ప్రార్థన చేయాలి, అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ జ్ఞానచర్య అని ఈ చాప్టర్కి ఎందుకు పేరు వచ్చింది అన్నది ఫస్ట్ చూద్దాం. మనం ఇంతకు ముందు క్లాసెస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. చర్య, క్రియ, యోగం, జ్ఞానం అన్నది మనకి ఆధ్యాత్మికంలో స్టెప్స్ అన్నమాట. దైవాన్ని పొందడానికి వెళ్ళే మార్గాలు ఇవి స్టెప్స్. చర్య ఫస్ట్, క్రియ, యోగం, జ్ఞానం అన్నది ఫైనల్. సో ఫస్ట్ చర్యలో ఏం చేస్తుంటారంటే ఆలయాల్లో సేవలు చేయడం, అంటే క్లీనింగ్ కానీ పూమాలలు చేయడం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సర్వీసెస్ ఉంటాయి కదా, ఆలయాల్లో చేసే సర్వీసెస్. ఇవన్నీ చేస్తూ దైవానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్లో ఆత్మ దైవాన్ని పొందడానికి చేసే ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇది చర్య. చర్యలో మళ్ళీ 4 ఉంటుంది. చర్యలో చర్య, క్రియ, యోగం, జ్ఞానం అని. తర్వాత చర్య, క్రియ. క్రియలో ఏం జరుగుతుందంటే అదే ఆలయంలో ఉన్న ఒక దైవానికి అర్చన, అభిషేకాలు, పూజలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనడం, ఇలా చేయించడం, ఇలాంటివన్నీ వచ్చేవి క్రియ అన్నమాట. సో ఈ చర్య, క్రియ ఇందులో మళ్ళీ 4. తర్వాత యోగంలో ఇప్పుడు ఎన్నో యోగ సాధనలు ఉన్నాయి. ఏం చేయాలి, యోగాల్లో ఉన్నాయి కదా, చాలా పద్ధతులు యోగా, జ్ఞాన యోగం అని చాలా యోగాలు ఉన్నాయి. ధ్యాన యోగ యోగం, పద్ధతులు. కర్మయోగం, కర్మయోగం కానీ లేక అన్ని హఠయోగం, యోగం, క్రియాయోగం, అన్ని యోగాలు యోగయోగం. ఇందులో వచ్చేస్తాయి. యోగ సాధనలన్నీ కూడా. తర్వాత జ్ఞానం. జ్ఞానంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోనూ జ్ఞాన మార్గంలో డిఫరెంట్ ఉన్నాయి. అంటే మతపరంగా జ్ఞాన మార్గం అన్నది వేరే ఉందన్నమాట. లైక్ ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తుల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ దైవాన్ని చేరుకునే ఆ ప్రాసెస్ ఉంది కదా, అది కూడా జ్ఞాన మార్గం కిందే వస్తుంది. కానీ ఇక్కడ మనకి శుద్ధ సన్మార్గంలో జ్ఞాన మార్గం అన్నది ఇక్కడ వల్లలార్ మనకి వేరే ఇస్తున్నారు. సో అక్కడ జ్ఞానంలో మళ్ళీ 4 ఉన్నాయి. చర్య, క్రియ, యోగం, జ్ఞానం అన్నది. ఈ 4 ఇక్కడి నుంచి మొదలవుతుంది, జ్ఞానచర్య నుంచి మొదలవుతుంది అనమాట. అంటే మొత్తం 16 స్టేజెస్లో ఈ 4 మళ్ళీ 4 అన్నాం కదా, ఇది మొత్తం 16 స్టేజెస్లో 13వ స్థితి ఈ జ్ఞానచర్య. ఇక్కడి నుంచి వల్లలార్ మనల్ని డైరెక్ట్గా తీసుకెళ్తారు. అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి మనం రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆయన చెప్పినట్టు ప్రేమ, దయ, కరుణతో ఉంటూ వస్తున్నారో వాళ్ళని ఈ 13వ స్టేట్ నుంచి డైరెక్ట్గా ఆయన తీసుకెళ్తున్నారు. డైరెక్ట్గా మనం వెళ్ళడానికి ఇది ఒక్కటే మనకి క్వాలిఫికేషన్. ప్రేమ, దయ అవి ఉన్నాయి అంటే చాలు, డైరెక్ట్గా మనం 13th స్టేట్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. స్పిరిచువాలిటీ బిగినింగ్ నుండి అక్కడ నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. 13th స్టేట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేట్ నుంచి మళ్ళీ రావాలి అన్న అవసరం లేదు అని అంటున్నారు వల్లలార్. జ్ఞానచర్య నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో జ్ఞానచర్యలో ఏమేం చేయాలి, చేస్తే ఏమేమి వస్తాయి అన్న విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి 28 పాటల్లో. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ సాంగ్కి వెళ్తాం.
ம். நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் உடம்பு நனைந்து நனைந்து அருளமுதே நன்னிதியே ஞான நடத்தரசே என் உரிமை நாயகனே என்று வணைந்து வணைந்து ஏத்துதும் நாம் வம்மின் உலகியலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர் புனைந்துரையேன் பொய்ப்புகழேன் சத்தியம் சொல்கின்றேன் పొర్చబయిల్ సిర్చబయిల్ పుగుం తరుణం ఇదువే. ఇది ఫస్ట్ సాంగ్. ఇందులో భగవంతుని ఎలా ప్రార్థించాలి అని ఫస్ట్ చెప్తున్నారు. ఉమ్, నినైందు నినైందు అంటే నిరంతరం భగవంతుని తలుచుకుంటూనే ఉండాలి. అంటే మనం ఏ పని ఏం చేస్తున్నా కూడా లోపల మనకి అందుకే ఎప్పుడు కూడా చిత్సభ దగ్గరే మనల్ని ఫోకస్ చేయమంటారు. ఎందుకంటే భగవంతుని ఉన్న స్థానం ఏది అంటే చిత్సభ. కాబట్టి ఎప్పుడు అక్కడ ఫోకస్ చేస్తూ అన్ని పనులు చేసుకోండి అంటున్నారు వాళ్ళ. సో ఇక్కడ నిరంతరము భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. ఉణర్ந்து ఉణర్ந்து ఎలా తలుచుకోవాలి అంటే ఉణర్ந்து అంటే ఉణర్ந்து అంటే అనుభూతి చెందుతూ దైవాన్ని అనుభూతి చెందాలి. అనుభూతి చెందాలి. నెగిழ்ந்து నెగిழ்ந்து ఆ అనుభూతి వల్ల ఏం జరుగుతుందంటే ఆ నెగిడ్చి అన్నప్పుడు ఆ అనుభూతి వల్ల కలిగే ఒక నెగిழ்ந்து పరవశం వస్తుంది. ఓకే. ఆ పరవశ స్థితిలో ఉంటూ అన్బే నిరైంది. ఆ పరవశంలో ఏం జరుగుతుందంటే ప్రేమ అన్నది ఉత్పత్తి అవుతుంది. భగవంతుని పట్ల ప్రేమ ఉత్పత్తి అవుతుంది. అన్బే నిరైంది నిరైంది ఆ ప్రేమ అన్నది నిండిపోతాం. పరవశ స్థితిలో ప్రేమతో నిండి ఊట్రేయం కన్నీరు అంటే ఇక్కడ కన్నీళ్లు ఎలా రావాలి అంటే ఆ ప్రేమ వల్ల మనకి కన్నీరు వస్తుంది. ఎంత ప్రేమ ఉంటే అంత కన్నీరు బయటకు వస్తుంది అనమాట. ఆ కన్నీరు రావాలి. ఊట్రేయం కన్నీర్ అదనాల్ ఉడంబు ననైంది ననైంది మన దేహం అంతా కూడా ఆ కన్నీరు అన్నది రావాలి అంటున్నారు. ఇక్కడ దేహం అంతా కన్నీరు వస్తుంది అంటే దీని అర్థం ఏమంటే ఆ ప్రేమ అన్నది మన దేహం మొత్తం ప్రతి అణువులోనూ ఆ ప్రేమతత్వం నిండిపోవాలి. అప్పుడే కన్నీరు అన్నది వస్తుంది. కన్నీరు పూర్తిగా రావాలి. ఆ తపన ఉండాలి, ప్రేమ కలగాలి. ప్రార్థన ఇలా జరగాలి. అరుళముదే నన్నిదియే జ్ఞాన నడత్తరసే. ఇంకా భగవంతుని ఇక్కడ పొగుడుతున్నారు, ప్రైజ్ చేస్తున్నారు. అరుళముదే, అరుళ్ అంటే అనుగ్రహం, అముదే అంటే అమృతం, అంటే అనుగ్రహామృతమా. నన్నిదియే మంచి నిధి, గొప్ప నిధి. జ్ఞాన నడత్తరసే జ్ఞానం అనే నాట్యమును చేయుచున్న అరసే అంటే ప్రభువా, ప్రభు. ఎన్నురిమై నాయగనే అంటే ఇక్కడ తనకు సొంతమైన తన నాయకుడు అని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళలారు. என்று వణైందు వణైందు ఏత్తుదు. ఇక్కడ వణైందు అన్నప్పుడు ఏమంటే భగవంతుని మనము ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం ఎలా వాళ్ళని దగ్గర తీసుకొని ఆ ప్రేమను చూపించి వాళ్ళని చేస్తాం కదా. సో అట్లా భగవంతుని మనం ప్రేమించాలంట. అంటే వాళ్ళకి ముద్దాడాలి, ఇవన్నీ చేస్తాం కదా పిల్లలకి. సో అట్లా ఇక్కడ భగవంతుని చేస్తున్నారు. ఇక్కడ వణైందు వణైందు ఏత్తుదు నాం వమ్మిన్ ఉలగియలీర్ మరణమిలా పెరువాழ்வில் வாழ்ந்திடலாம். ఇలా ప్రార్థన ఉంటూ ఉన్నప్పుడు మనము మరణము లేని మహాజీవితాన్ని పొందవచ్చు. రండి ఇక్కడికి. వమ్మిన్ ఉలగియలీర్ ప్రపంచ జనులారా రండి, ఇక్కడికి రండి. వచ్చి మరణమిలా పెరువాழ்வில் வாழ்ந்திடலாம், మరణము లేని మహాజీవితంలో మనము జీవించవచ్చు. పునైందురయేన్ పొయ్పుగలేన్
నేను తప్పు మాటలు చెప్పట్లేదు. పొయ్ పుగలేనంటే అబద్ధాలు చెప్పట్లేదు. సత్యం సొల్గిన్రేన్, సత్యమే చెప్తున్నాను. పొర్చబయిల్ సిర్చబయిల్ పుగుం తరుణం ఇదువే. పొర్చబలో కానీ సిర్చబలో ఈ రెండిట్లో కూడా ప్రవేశించే ఆ తరుణం ఏదైతే ఉందో అది ఈ క్షణమే. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకుండా వెంటనే రండి అని పిలుస్తున్నారు. సో ఇక్కడ పొర్చబై సిర్చబై అని రెండు చెప్తున్నారు. సిర్చబై అన్నది మన ఆత్మ, చిత్సభ అన్నది ఆత్మ. సో ఆత్మలోనికి ప్రవేశించినప్పుడే భగవంతుని మనం దర్శించగలము. భగవంతుడు ఉన్న స్థానం చిత్సభ, ఆత్మలో భగవంతుడు ఉన్నాడు. సో ఆత్మలోనికి ప్రవేశించాలి. అదేవిధంగా పొర్చబ అంటున్నారు. పొర్చబ అంటే అన్ని మన దేహము ఇంకా సకల జీవులు అన్నీ కూడా పొర్చబనే. అంటే లోపల ఆత్మలో, బాహ్యంలో సకల జీవులలోనూ మనల్ని మనం చూసుకొని ఆ దైవాన్ని అక్కడ దర్శిస్తామన్నమాట. సో ఇలా అన్నింట్లో బాహ్యం అంతరం రెండింట్లో కూడా భగవంతుని మనం అనుభవించడమే ఈ పొర్చబై సిర్చబై రెండిట్లోనూ ప్రవేశించే ఈ తరుణం అని అంటున్నారు వల్లలారు. అర్థమవుతుందా? ఓకే. సో ఈ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి క్షణం ఈ ప్రార్థన జరుగుతూనే ఉండాలి లోపల. అంటే మనం బయట ఏ పనిలో ఏం చేస్తున్నా కూడా లోపల అన్నది ఈ భగవంతుని పట్ల ఆ ప్రేమ అన్నది ఉంటూనే ఉండాలి. బయట జీవకారుణ్యం, లోపల ప్రేమ, ఈ రెండునే మనల్ని అనుగ్రహం అనే స్థాయిని చేరుస్తుంది. రెండు నిరంతరం జరుగుతూనే ఉండాలి. బయట జీవకారుణ్యం, లోపల ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ. ఓకే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మా, అద్భుతంగా ఉంది. ఓకే, నెక్స్ట్. புகும் தருணம் இது கண்டீர் நம்மவரே, நான் தான் புகழ்கின்றேன் என் மொழிவோர் பொய்மொழி எண்ணாதீர். உகுந்தருணம் உற்றவரும் பெற்றவரும் பிறரும் உடைமைகளும் உலகியலும் உற்ற துணை அன்றே. மிகுந்த சுவை கரும்பே செங்கனியே கொற்றேனே மெய்ப்பயனே கைப்பொருளே விலையறியாமணியே தகுந்த தனி பெரும்பதியே தயாநிதியே கதியே சத்தியமே என் உரைமின் பக்தியோடு பணிந்தே. புகும் தருணம் இது கண்டீர் நம்மவரே, நான் தான் புகழ்கின்றேன். ఇంతకు ముందు పాటలో లాస్ట్ లో మనం చిత్సభలో పొర్చబలో ప్రవేశించే తరుణం ఇదే అని అంటున్నారు కదా. సో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేశారు నెక్స్ట్ సాంగ్ లో. సో అందులో ప్రవేశించే తరుణం ఇదే. నమ్మవరే, నాన్ దాన్ పుగల్గిన్రేన్. సో ఇక్కడ నేనే చెప్తున్నాను మీకు. ఎన్ మొഴി ఓర్ పొయ్మొഴി ఎన్నాదీర్, నేను చెబుతున్నది అసత్యమని అనుకోకండి. ఉగున్ తరుణం ఉற்றవரும் పెற்றవரும், ఆ తగిన సమయంలో మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఉற்றవరంటే మనకి తెలిసిన వాళ్ళు, పెற்றవరంటే మన తల్లిదండ్రులు, పిరరు మిగతా వాళ్ళు, ఉడైమైగళు అంటే మనం ఈ జీవితంలో మనం యూజ్ చేస్తున్న ఈ థింగ్స్ కావచ్చు, అన్నీ మన జీవితానికి అవసరమైన అన్నీ కూడా ఉలగియలు ఉట్ర తుణై అంటే ఇవన్నీ ఏదైనా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు, బంధుమిత్రులు, కుటుంబంలో వాళ్ళు కానీ, సంపద కానీ, మన ఇంకా చెప్పాలంటే మన తల్లిదండ్రులు, మన ఇంట్లో వాళ్ళు, ఎవరు కూడా మనకి ఆ సమయం, ఏ సమయం అంటే ఉగున్ తరుణం అంటే ఆ సమయంలో వాళ్ళు మనకి యూజ్ అవుతారు. అంటే
ఏదో ఒక సంబంధం కర్మ ఫలం వల్ల వాళ్ళు ఉన్నారు. ఉమ్, అంతే తప్ప వాళ్ళు ఎప్పటికీ తోడుగా నీతో ఉండరు. ఉట్ర తుణై అన్రే, వాళ్ళు నీకు ఎప్పటికీ తోడుగా ఉండరు. మిగుంద సువై కరుంబే సెంగనియే కొట్రేనే, అంటే ఇక్కడ వర్ణిస్తున్నారు దైవాన్ని. చాలా తీయటి చెరుకు ఎలా తీయగా ఉంటుందో అలా దైవం కూడా తీయగా ఉంటుంది. సెంగని అంటే ఇప్పుడు సాధారణంగా ఎలా చెప్తారంటే ఈ మామిడి పండ్లు ఇలాంటివన్నీ కూడా చాలా రెడ్గా ఉన్నప్పుడు తీపి ఎక్కువగా ఉంటుంది. ఉమ్, సో అంతటి తీపి కలిగిన ఆ దైవం ఏదైతే ఉందో, కొట్రేనే అన్నప్పుడు తేనెలో చాలా రకాలు ఉన్నాయి. ఉమ్, ఆ చాలా రకాల్లో హైయెస్ట్ అంటే ఎక్కువ తీపిదనం కలిగిన ఆ తేనె అన్నది ఏదైతే ఉందో అది కొట్రేన్ అన్నమాట. సో ఇట్లా అన్నీ చూసుకుంటే తీయగా ఉండేవి. మెయ్పయనే కైపొరుళే, మెయ్పయన్ అంటే సత్యమైన ఫలితము. ఉమ్. సత్యమైన ఫలితం ఏది మనకి? భగవంతుడే. ఉమ్, కైపొరుళే, అంత తీయనైన అంత ఆ, ఆ, సత్యమైన దైవం ఏదైతే ఉందో అది మనకు కైపొరులు అంటే మన కైవసం అవుతుంది. విలయరియా మణియే, ఆ మణి ఎటువంటిది? దానికి వెలకట్టలేము, అంత ప్రెషియస్ అయిన మణి. తగుంద తని పెరుంపదియే, తగుంద తని పెరుంపదియే అంటే ఇక్కడ పతి అంటే ఇక్కడ మళ్ళీ మనం భగవంతుణ్ణి అంటున్నాం. దయానిధియే, గదియే, సత్యమే. గతి అంటే మనం చేరుకోవాల్సిన స్థితి. సత్యమే ఎన్ ఉరైమిన్ భక్తియోడు పణిందే. సో ఇక్కడ ఫస్ట్ 4 lines లో ఏం చెప్తూ వస్తున్నారంటే, మనము ఈ చిత్సభలో పొత్సభలో ప్రవేశించే తరుణం ఇదే. ఇక్కడ మనం ఆ ప్రవేశించేటప్పుడు ఇప్పటి వరకు మనకు జీవితంలో మనకి తోడుగా ఉన్నాయి అనుకున్నటువంటి ఈ మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, సిరి సంపదలు ఏదైనా అన్నీ కూడా మనకి అక్కడ తోడుగా ఉండవు. ఈ జీవితంలో మాత్రమే వాళ్ళ అవసరం ఉంటుంది. తరువాత మనకి తోడుగా ఎప్పటికీ ఉన్నది దైవం ఒక్కటే అని దైవాన్ని వర్ణిస్తూ ఇక్కడ వస్తూ, ఇలా మనం దైవాన్ని భక్తి చేస్తూ వస్తుంటే ఆ దైవాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు ఇక్కడ వాళ్ళ. అరుట్పెరుంజ్యోతి. ఇక్కడ తగుంద తని పెరుంపదియే అన్నాం కదా. అవును. దయానిధియే అని చెప్తున్నా కదా. అంటే పతి అంటే భర్త, మామూలుగా పతి అంటే భర్త అన్నమాట. సో తని పెరుంపదియే అన్నప్పుడు అంటే తగుంద అంటే ఎవరికి తగ్గ, అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా, అంటే పొదుగా కాకుండా ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా తగినట్లు ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా ఉన్న మహా పెరుంపతి, అదే మహాపతి. ఆయనే పతిగా ఉన్నాడు, మహాపతి. అంటే అందరికి భర్త ఉండొచ్చు, కానీ ప్రతి జీవికి కూడా ప్రత్యేకంగా వారికి పర్సనల్ గా వాళ్ళ స్థితిని బట్టి ఆ దైవం అన్నది కరుణిస్తుంది. పతిగా ఉన్నాడు, ప్రత్యేకంగా ప్రతి జీవికి కూడా పతిగా ఉన్నాడు. ప్రత్యేకంగా అంటే పొదువుగా కాకుండా, ఈ చోట పొదువు కాదు, ఇక్కడ వచ్చి పర్సనల్ గా. ఇప్పుడు చెప్పాను కదా, ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరికి వాళ్ళు భార్యాభర్తగా, ప్రేమికులుగా ఆడ ఉంటాము అన్నది. అది సో ఇక్కడ ప్రార్థన అన్నది చాలా ముఖ్యం. భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నాము అన్నదే ముఖ్యం. ప్రేమతోనే ప్రార్థన ఉండాలి. ప్రేమ లేకుండా
ఊరికే ప్రార్థన, జపం, తపం ఇలాంటివి ఇక్కడ మనం చేయలేము కూడా అండ్ చేయకూడదు. దానికి ఫలితం ఏమీ ఉండదు. అది. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్? అంటే మేడం అరుణ్ అరుట్పెరుంజ్యోతి చెప్పండి మేడం. అదే ఇందాక పతి అది అన్నారు కదా, అంటే పాలించేవాడు మనల్ని భర్త అంటే ఏంటి, మనకు అన్ని రకాలుగా సమకూర్చుతాడు, ఏదైనా కూడా మనకు కావాల్సినవి పాలించేవాడు ఉమ్, అట్లా చెప్తారు కదా. అట్లానే ఇక్కడ అరుణ్ పేరు అది మీరు చెప్పిన సెంటెన్స్ ఏంటంటే ఉమ్, అందరికీ ఏది అవసరమో తన అవసరాలు తీస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు, అవును. ఏది అవసరం అందిస్తూ ఉంటాడు అని నాకు అనిపించింది మేడం. ఉమ్, దాన్ని బట్టి నాకు అది కూడా అవుతుంది కదా, అవును అవును అందరికీ ఆ విధంగా ఉంటాడు. ఇందాక మీరు అవును పండు గురించి చెప్పారు, అంటే దైవం పట్ల మనం ఒక పండును ఎట్లయితే తీయగా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఇష్టంగా తింటామో, భగవంతుని పట్ల కూడా మనం అంత ఇష్టాన్ని ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమని కలిగి ఉండాలి. ఇప్పుడు మన భర్త పట్ల మనం ఎంత ప్రేమను కలిగి ఉంటాము, ఉమ్, అలాగే అవును భగవంతుని పట్ల కూడా మనం అదే విధంగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రతి ఒక్కరికి అక్కడ మీరన్నట్టుగా ఉమ్, పశుపక్షాలు, అన్ని జంతువులు, వృక్షాలు, ప్రతి ప్రాణి జీవి పట్ల కూడా ఆయన ఆ విధంగా కరుణ కలిగి ఉంటాడు. అవును ఓకే మేడం, నాకు అట్లా అనిపించింది. హా, అంతే మేడం. థ్యాంక్ యూ. అద్భుతం మేడం అరుట్పెరుంజ్యోతి. ఓకే, నెక్స్ట్ సాంగ్కి వెళ్దామా? ఆ, ఉమ్. பணிந்து பணிந்து அணிந்து பாடுமினோ உலகீர் பரம்பரமே சிதம்பரமே பராபரமே வரமே துணிந்து வந்த வேதாந்த சுத்த அனுபவமே துரியமுடி அனுபவமே சுத்த சித்தாந்தமதாய் தனிந்த நிலை பெருஞ்சுகமே சமரச சன்மார்க்க சத்தியமே இயற்கை உண்மை தனிப்பதியே என்று கனிந்து உளத்தே கனிந்து நினைந்து உரைத்திடில் அப்பொழுதே காணாத காட்சியெல்லாம் கண்டு கொள்ளலாமே. పణిందు పణిందు అణిందు అణిందు పాడుమినో అంటే ఇక్కడ భక్తి ఎలా చేయాలి, సో పాడమంటున్నారు ఇక్కడ. కీర్తనలు అంటే ఇక్కడ కీర్తనలు ఇక్కడ వలలారు చెప్పినవే అన్నది కాదు. మనకి ప్రార్థన అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల నుంచే చాలా ఆ భక్తి పారవస్యంలో చాలా విషయాలు మనం ప్రార్థనలో వస్తుంది బయటికి. సో ఇలా పాడాలి అంటున్నారు, భగవంతుని కీర్తించాలి. అది ఎలా కీర్తించాలంటే పణిందు అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? పణింది అంటే ఎలా చెప్పాలి మేడం? అనుకువతో అన్నది పనివి అంటారు అనుకువ కదా. అనుకువ అంటే మనము ఇప్పుడు అంటే ఆ భయభక్తి అని చెప్తాము. దేవుణ్ణి ఎలా పూజించాలి అంటే ఒక భయభక్తితో. భయం అన్నది మనం ఏమిటి అంటే అనుకువ, ఇలా అనుకువతో పణిందు అన్నప్పుడు అంటే అనుకువతో ఇక్కడ పనిందు తనిందు అంటే దాని అర్థం ఏమంటే మనం ఎప్పుడైతే ఇలా భక్తితో మనము అలా ఒక అంటే కొంచెం ఈ బాడీ లాంగ్వేజ్ కూడా మనకి అనుకోకి రావాలి. అణుకువతో కూడిన ప్రేమతో కూడిన అణుకువ. అదే అనుకోవతో అణిందు అణిందు పాడుమినో అంటున్నారు. అణిందు అది పణిందు తనిందు కాదు, అది అణిందు. అనింద నాకు తనిందని ఉందే తా ఉందే అంటే అది ఇటువైపు గ్రామాటికల్ గా ఏమవుతుందంటే ఫస్ట్ పణిందు ఉంది కదా, సో ఆ పణిందు తా అన్నది ఇటువైపు వచ్చేస్తుంది. అణిందు అది అనిందు పణిందు పాడుమినో అంటే అనిరుదంటే ఆ కీర్తనలు ఏవైతే ఉన్నాయో మనం భగవంతుని కీర్తించడానికి ఆ కీర్తనల్ని మాలగా
ధరిస్తున్నారు అనమాట. పామాలై అంటారు. పాటలని మాలగా ధరించడం, అణిందు అనే ఇక్కడ ధరించడం. ఉమ్, సో ఈ కీర్తనల్ని ధరించి ఇక్కడ కీర్తించాలి. ఉలగీర్ పరంపరమే, చిదంబరమే, పరాపరమే. పరంపరం అనేదంటే స్థితులు. పరంపరం, పరాపరం, ఇలా అన్ని స్థితులు ఉన్నాయి. దైవం ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలా ఉండి పనిచేస్తూ ఉందన్నమాట. ఫైనల్ గా ఉన్నది అరుట్పెరుంజ్యోతి అన్న స్థితి. దాని కింద ఉన్న స్థితుల గురించి అది మనం క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం వాటి గురించి. సో పరంపరమే, చిదంబరమే. చిదంబరం కూడా అంతే. చిత్ అంబరం అన్నది ఇక్కడ ఆత్మనే సూచిస్తుంది. చిదంబరమే, పరాపరమే. ఇందాక చెప్పా కదా, పరంపరం, పరాపరం, ఇవన్నీ ఆ స్థితులు. ఎక్కడెక్కడ దైవం ఏ విధంగా పనిచేస్తూ ఉంది అన్న స్థితులు అన్నమాట. వరమే. సో మనకి వరం ఇస్తున్నది దైవమే, ఆ వరంగా ఉన్నది కూడా దైవమే. తుణిందు వంద వేదాంత శుద్ధ అనుభవమే. వేదాంత శుద్ధ అనుభవం ఏదైతే ఉందో, అంటే వేదాల యొక్క సారం, వేదాంతంలో మనకి అనుభవం అయ్యే ఆ సారం ఏదైతే ఉందో అది తుణిందు వంద అంటున్నారు. అంటే అది తానై అదే వచ్చింది అనుభవం. మనం ప్రయత్నిస్తే వచ్చిన అనుభవం కాదది. అక్కడ వள்ளలారికి అదే వచ్చింది అనుభవంగా. తుణిందు వంద వేదాంత శుద్ధ అనుభవమే. అంటే వేదాంత అనుభవం ఏదైతే ఉందో అది శుద్ధ అనుభవంగా వள்ளలారికి తానే వచ్చింది. తురియముడి అనుభవమే. తురియం అన్నది మనం సహజంగా తుర్యాతీతం వరకే చెప్పుకుంటాము. కానీ తురియం, తుర్యాతీతం, గురు తురియం, శివ తురియం వరకు మొత్తము 18 స్థితులు ఉన్నాయి. 18 స్థితుల వరకు చెప్పున్నారు వள்ளలారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి మేడం. తురియం దీని గురించి క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఈ ఎన్ని తురియాలైతే ఉన్నాయో, తురియం, తుర్యాతీతం, గురు తురియం, పరతురియం, శివతురియం, శుద్ధ శివతురియం, ఇలా ఎన్నైతే ఉన్నాయో అవన్నిటికీ ముడి అంటే ఇవన్నిటికీ ఫైనల్ ఏదైతే ఉందో ఆ అనుభవం దైవంగా ఉంది. శుద్ధ సిద్ధాంతం అదాయ్. ఫస్ట్ వేదాంతం గురించి వచ్చింది, తర్వాత సిద్ధాంతంలో కూడా ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో అది కూడా శుద్ధ సిద్ధాంతం. శుద్ధ వేదాంతం అయింది, ఇప్పుడు శుద్ధ సిద్ధాంతంలో సిద్ధాంతంగా ఉన్నది కూడా ఆ దైవమే. తనింద నిలై పెరుం సుగమే. తనింద నిలై అంటే ఒక శాంత స్థితి అన్నమాట. ఇవన్నీ పొంది వేదాంత అనుభవం, సిద్ధాంత అనుభవం, ఈ తురియం స్థితులన్నిటినీ దాటుకొని వెళ్ళిన ఆ స్థితి ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రశాంతత అన్నది వస్తుంది. ఇవన్నీ దాటిన తరువాత ఆ ప్రశాంత స్థితి తనింద నిలై పెరుం సుగమే, ఆ ఆనంద స్థితి. సమరస సన్మార్గ సత్యమే. సమరస సన్మార్గ సత్యం ఏదైతే ఉందో అది దైవమే, అరుట్పెరుంజ్యోతి దైవం. ఇయర్కై ఉన్మై తనిపదియే. ఇయర్కై ఉన్మై అంటే ప్రకృతి సహజ తత్వం. ప్రకృతి సహజంగా ఉన్నటువంటి తనిపదియే అంటే ఇక్కడ మళ్ళీ ఆ పతి ఏదైతే ఉందో అది ఇందాక మేడం చెప్పినట్టు ఎవరికి వారికి అనుభవం అన్నది సిద్ధిస్తూ ఉంది. తనిపదియే என்று కణిందు ఉళతే కణిందు నినైందు. కణిందు అంటే ఇక్కడ ఇది ఉంది కదా. యాక్చువల్లీ ఇక్కడ కణిందానికి పండించుకోవడం, వరాన్ని పండించుకోవడం అని కూడా చెప్తారు కదా. అలా పండించుకోవడం అంటే అదే పండించుకోవడం వస్తుంది. కణిందు ఉళతే కణిందు నినైందు.
நினைந்து உரைத்திடில் అప్పొழுదే కాణాద కాட்சிయెల్లాం కండు కొள்ளలామే. ఎప్పుడైతే ఆ వరం ఏదైతే ఉందో అది మనకి సిద్ధిస్తుందో, కనిందు నినైందు ఉరైతిడిల్, కణిందు ఉళత్తే అన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ వరాన్ని పండించుకున్నది ఎక్కడ జరిగింది? ఉళ్ళం. ఉళ్ళం అంటే ఇక్కడ మళ్ళీ మనకి చిత్సబనే ఉళ్ళం. సో అక్కడ దాన్ని పండించుకొని ఉరైతిడిల్, ఆ స్థితి నుండి మనము పలికినప్పుడు, మాట్లాడినప్పుడు, అప్పొழுదే, ఆ క్షణంలోనే, కాణాద కాட்சியெல்லாம் కండు కొள்ளలామే, ఆ క్షణంలోనే మనము చూడలేని, ఎప్పుడు కని విని ఎరుగలేని ఆ విజన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ దైవాన్ని దర్శించే అవన్నీ కూడా మనం చూడవచ్చు, కండు కొள்ளలామే అంటున్నారు. వాటినన్నిటినీ కూడా దర్శించవచ్చు ఆ క్షణంలో. అరుట్పెరుంజ్యోతి. ఇక్కడ వచ్చి మనము ఉళ్ళము అంటే హృదయం. ఆ హృదయం అన్నది మళ్ళీ సపరేట్ గా లేదు, ఈ ఫిజికల్ అదిదా హృదయం అంటేనే ఆత్మ అని అర్థము. యాక్చువల్లీ ఇక్కడ ప్రార్థనలో ఇక్కడ మనం కనిందు అంటే అదే మనము దైవం దగ్గర ఏదైతే ప్రార్థించుకుంటున్నామో, దేనిని కోరుకుంటున్నామో దానిని మనము హృదయములో పండించుకోగలము అని చెప్తున్నాడు అని. అవును అవును మేడం, హృదయం అంటే అంతే మేడం. అది ఇప్పుడు పొంగి పొడుతుంది చూడండి, హృదయం ద్రవించింది అంటాం మనం. అవును ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ హృదయం ద్రవించడం అంటే ఆత్మ ద్రవించాలి, అదే ఆత్మ ప్రేమ మేడం వల్ల ఆత్మ ద్రవించాలి. అది ఈ మనం పాటలు కూడా పాడడం ఎందుకు అంటే, ఈ సాంగ్స్ ఇవన్నీ పాడడం వల్ల ఏమవుతుందంటే, పాటల్లో ఉన్నటువంటి సారాంశం విన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ పొంగి పొర్లి అవి కన్నీటి రూపంలో, అంటే ఆనంద బాష్పాల రూపంలో మనలో ఉన్న ఎమోషన్స్ కానీ దాని పట్ల ఉన్నటువంటి వ్యతిరేక ఏదైతే ఉందో అందులో అది మన హృదయం ధరిస్తుంది. అంటే ఆ లోపల ఆనంద బాష్పాలు వచ్చేస్తా ఉంటాయి, మొత్తం ఇట్లా విచ్చుకుంటుంది, మన యొక్క జ్ఞానం కూడా విచ్చుకుంటది. మనం ఏదైనా శరణాగతంతో భగవంతుని ప్రార్థించాలి, అప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది అని ఒక భగవంతుని పట్ల శరణాగత అనేది ఏర్పడి మనలో ఉన్న అన్ని కూడా రిలీజ్ అయిపోతుంది, అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోతుంది. అవును అందుకే చెప్తారు దైవాన్ని కీర్తించినప్పుడు ఆ దైవం ఆత్మలో ఉన్న మురికి అన్ని శుద్ధి అయిపోతుందంట. అది మేడం, ఆత్మలో ఉన్న మురికి అంతా కూడా శుద్ధి జరుగుతుంది. అందుకని కీర్తించడం. ఎందుకు కీర్తించడం అంటే అందుకు కీర్తించడం. ఆ కీర్తించినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పాటలు వింటా ఉంటే మన లోపల మనం ఇలా ఉన్నామా, ఇలా ఉండాలా, ఇదా అసలు ఇదా ఇట్లా అంటే మన లోపల క్లీనింగ్ జరుగుతుంది, ఇట్లా ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ వల్లనే కదా మేడం మనలో ఉన్న మలినాలన్నీ బయటికి వస్తాయి, తప్పుపిత్త బయటికి వెళ్ళిపోతాయి కదా. అవును అవును మేడం, అలా అనిపించింది మేడం మీరు చెప్తా ఉంటే. అదే మేడం, అదే జరుగుతుంది అక్కడ. అప్పుడు అనుభూతి చెందుతా ఉంటాం కదా. అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ అది దాటిందిరా టైం. అదే ఈ రోజు ముగించుకుందామా? ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. అమ్మా చెప్పండి. మీరు పదాలతో కీర్తనల మాల వేసుకోవాలా వేయాలా? వేసుకోవాలా వేయాలా అంటే అక్కడ తన క్వశ్చన్ కరెక్టే, మేడం అడిగింది, నాకు వచ్చింది, మీరు కొంచెం మార్చి చెప్పారు వేసుకోవాలని. అక్కడ ఎక్కడ మనం చెప్పింది అనింది అన్నాం కదా, అక్కడ మీరు చెప్పింది పామాలై అన్నది చెప్పారు కదా. పామాలై అంటే పాటతో కూడుకున్న మాల అని. అది వేసుకోవాలా వెయ్యాలా అన్న డౌట్ మేడం కి వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ అనింది అన్నది ఏమిటి అంటే, నాకు అవగాహనలో వచ్చింది ఏమిటి అంటే, మనం చెప్పుకున్నాం కదా ఏ భావం మనకి ఆ యొక్క పనింది అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, అనుకువతో. అంటే ఈ అనుకువ అన్న భావము ఎలా ఉండాలంటే దాన్నే మీరు ధరించుకోవాలి. ఆ అనుకువనే మీరు ధరించి ఉండాలి. అది ఇప్పుడు ఒక డ్రెస్ మనం వేసుకున్నామంటే మనం తీసేంత వరకు మన మీదే ఉంటది కదా. అలా మనము ఆ యొక్క
పనివు అనబడే ఆ అనుకువ అనబడే ఆ యొక్క దానిని ధరించాలి దాన్ని అని ధరించాలి. చెప్తున్నారు. దాన్ని ధరించి దైవాన్ని కీర్తించండి అని చెప్తున్నారు. ఓకే ఓకే అది అంటే మన భావాలు అనే పదాలతో మన భావం అనే పదాలతో స్వామిని మాలగా వేయాలి స్వామికి మాలగా వేయాలి. ఓకే ఓకే అనుకువను ధరించి భావం అనే పదాలతో స్వామికి మాలగా వేయాలి. అవును. ప్రేమతో కూడిన భావముతో ఉన్న పదాలతో స్వామికి మాలగా వేయాలి. కరెక్ట్. సూపర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మళ్ళీయా నోట్ చేసుకోవడానికి? ఇది ఒకటే సెంటెన్స్ అంటే లక్ష్మి మేడం మీరు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి. ఇది ఒక్క సెంటెన్స్ రిపీట్ చేయండి. ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంతే. అణుకువతో కూడుకొని భావముతో కూడినటువంటి పదాల మాలని స్వామికి వేయాలి. అణుకువను ధరించి ప్రేమతో ఆ పాటల్ని ఆయనకి మాలగా వేయాలి. ప్రేమ మాలను వేయాలి. ఇక్కడ సెంటెన్స్ కలవట్లేదండి బాబు. అరుణ్ పేరం జ్యోతి అంటే మేడం ఇందాక మీరు అన్నారు చూడండి ధరించాలి అంటే మన ఆ ప్రేమ భావనతో అనుకోతో ఆ పదాలన్నింటినీ సమకూర్చి ఒక మాలలాగా ధరించడం మేడం అంతే. అక్కడ అంటే ధరించడం అంటే ఆ అరుణ్ పేరం జ్యోతి మనలో ఉన్న అందరిలో ఉన్న అరుణ్ పేరం జ్యోతికి వెయ్యాలి అని నాకు అనిపిస్తుంది మేడం. మళ్ళా స్వామి అంటే మనకి వేరే అయిపోతుంది అంటే నాకు అనిపించింది చెప్తున్నా. మళ్ళీ ఏకత్వం నుంచి దండత్వంలోకి పోయినట్టుగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది మేడం. ఒక్క నిమిషం మేడం. మేడం ఇక్కడ సన్మార్గంలో ఏమంటే మనము ఏకత్వం నుంచి మనం వచ్చి అంటే ద్వైతం నుండి అద్వైతానికి రావడం అన్నది మనకి ఆత్మస్థితిలో కలిగిపోతుంది మేడం. తరువాత ఇక్కడ మళ్ళీ దైవం వేరుగా ఉంటారు. ఒకటయ్యేది ఎప్పుడంటే మనము అరుట్పెరం జ్యోతిని పూర్తిగా పొందినప్పుడు. ఓకే, ఇక్కడ ఏమి అంటే ఇది వచ్చి శుద్ధ సన్మార్గం అన్నట్టే ఇది వచ్చి శుద్ధ ద్వైతము. శుద్ధ ద్వైతంలో ఉంటేనే ప్రేమిస్తాము ఎక్కువగా. అంటే దేవుడు నాలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామో ఈ బాడీ వేరుగా చూస్తాం, అయినా ఈ మనసు వేరుగానే ఉంది. అన్ని వేరుగా చూసినప్పుడు దాన్ని మనం ప్రేమిస్తాం, ఎక్కువగా ప్రేమిస్తాం. ఓకే, దైవం అన్న చోట అక్కడ ఆ ప్రేమను వ్యక్తపరచలేము. అవును, ఇక్కడ శుద్ధ ద్వైతం మేడం. ఇది శుద్ధ ద్వైతం, సరేనా? శుద్ధ ద్వైతంలో రెండుగా ఉండాము. నేనే నన్ను తలుచుకుంటున్నాను అంటే ఇక్కడ నేనై ఉండేది ఆత్మ, అక్కడ నేనై ఉండేది అరుట్పెరం జ్యోతి. ఓకేనా? సో ఇవన్నీ మీరు చెప్పినంత కరెక్టే. దాన్ని మనలోని అరుట్పెరం జ్యోతికి ధరిస్తున్నాము. ఒక్క మాట మేడం ఏమంటే అణుకువను ధరించవలసింది భక్తుడు. అవును, ఆ ప్రేమ భావాలతో కూడినటువంటి పదాల మాలని భగవంతునికి వేయాలి. సమర్పిస్తున్నాం ఇక్కడ ఆ ప్రేమను ఆయనకు సమర్పించాలి. అది కూడా తిరిగి మనలోనే ఉన్న దైవానికే వేస్తున్నాం. ఇది వచ్చి శుద్ధ ద్వైతము అంటారు. ఈ శుద్ధ ద్వైతము శుద్ధ అద్వైతంగా ఎప్పుడు మారుతుందంటే అరుట్పెరం జ్యోతిని మనము పూర్తిగా పొందినప్పుడు, అంటే వలలా పొందిన స్థితిని పొందడమే శుద్ధ అద్వైతం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధనుర్మాసం మంచి భోజనం పెట్టారు. పొట్ట నిండిందండి. ఈరోజు చాలా బాగా నిండిందండి. ఇవాళ భోంచేయమాక. ఓకే, థ్యాంక్ యూ లలితాజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికి. అయితే అనుకోవతోని ప్రేమతో కూడిన పదాల మాలని స్వామివారికి అలంకరించాలి. అంతే అలంకరించాలి. ఆమె ఈ నెల ఆమె ఎవరు వేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి? గోదాదేవి. ఈ రోజు మనం వేసాము. ఈ రోజు అరిపేరు చేసి మనం వేసాం.
థ్యాంక్ యూ మా మంచి సాంగ్ తీసుకున్నారు, మంచివి తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే జ్ఞానచర్య ఓకే నా కళ పూర్తవుతున్నందుకు థ్యాంక్ యూ లలిత. అవును, చాలా రోజులుగా అడుగుతున్నావు కదా రాజీ, జ్ఞానచర్య జ్ఞానచర్య అని. జ్ఞానచర్య కావాలని అందుకే అన్నా. అవును, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అది రోజు కొంచెం చెప్పండి సార్. ఆమా రోజు అది ఉంటుందా? ఈ నెల అంతా అంటే ఈ ధనుర్మాసం అంతా పెడుతున్నాం మేము. ధనుర్మాసంలో అమ్మగారు పెడుతున్నారు. సార్ చెప్పండి సార్. ఎన్ని ఉంటున్నాయి మేడం ఏ, రేపటి నుంచి? చెప్పండి సార్. అమ్మగారు మనం మాట్లాడుకున్నటువంటి మొదటి భాగం ఏదైతే ఉందో జ్ఞానచర్య, ఉమ్, అది ఈ చర్య, క్రియ, యోగము, జ్ఞానం అనేది 4 ఏవైతే ఉన్నాయో ఒక్కో దాంట్లో మళ్ళీ 4 ఇవి 4 వస్తే టోటల్ గా 16. ఆ అవును 16లో మన జ్యోతిలో డైరెక్ట్ గా ఈ 12 భాగాన్ని పక్క పెట్టేసి డైరెక్ట్ గా 13వ భాగం అయినటువంటిది జ్ఞానచర్య 13వ. జ్ఞానచర్య అడుగు ముందుకేస్తుంటాము. ఆ జ్ఞానచర్య అనేది ఏదైతే ఉందో జ్ఞానంలో ఉన్నటువంటి 4 భాగాలు అవేంటిది? చర్య, క్రియ, యోగం యోగం. జ్ఞానం. అందులో జ్ఞానచర్య నుంచి మొదలు పెట్టాము. అవును తర్వాత జ్ఞానక్రియ, తర్వాత జ్ఞాన జ్ఞానయోగం, తర్వాత జ్ఞానం. రైట్, అవును జ్ఞానం జ్ఞానంలో జ్ఞానం. జ్ఞానంలో జ్ఞానం. రైట్. అంటే జ్ఞానచర్య ఇప్పుడు మనం అంటే ఫర్దర్ డిస్కస్ చేయాల్సింది జ్ఞానచర్య, జ్ఞానక్రియ, జ్ఞానయోగం, జ్ఞానం. అంటే జ్ఞానచర్య ఇచ్చున్నారు మనకి పాటలుగా. క్రియ అన్నది మనకి ఏంటంటే, ఒక నిమిషం అండి. జీవకారుణ్యం. జీవకారుణ్యం. క్రియ మనం చేయాల్సింది జీవకారుణ్యమే. ఇతర జీవులకి మనము చేసే సేవ ఏదైతే ఉందో అదే క్రియ ఇక్కడ. అయితే జ్ఞానక్రియ అనేది జీవకారుణ్యము, జ్ఞాన యోగం అనేది యోగం అంటే మనం ఇక్కడ ఇవి ఉన్నాయి, డిసిప్లిన్స్, సచ్చీలతలు ఉన్నాయి. 4 సచ్చీలతల్ని మనం ఫాలో అవుతూ అది మన నిత్య జీవితంలో దాన్ని పాటిస్తూ వస్తున్నాం. అదే యోగం మనకి. యోగం. తర్వాత జ్ఞానం, ఇంకా మనం అరుట్పెరుంజ్యోతిగా అయిపోయేదే జ్ఞానం. జ్ఞానంలో జ్ఞానం. జ్ఞానంలో జ్ఞానం. పూర్తి జ్ఞానం అన్నది ఎప్పుడైతే మనమే దైవస్థితిని పొందుతామో అప్పుడు పూర్తి జ్ఞానం అన్నది పొందుతాము. దైవమే జ్ఞానం కదా. ఓకే మేడం. ఆ స్థితి అన్నదే జ్ఞానంలో జ్ఞానం. సో ఇక్కడ ఓకే మనం మేడం. చేయాల్సిందంతా ఫస్ట్ 3. జ్ఞానంలో జ్ఞానం అన్నది మనకి సిద్ధిస్తుంది. అది సిద్ధిగా చూసుకోవాలి. ఓకే, అవును. ఇప్పుడు జ్ఞానచర్య నుంచి మొదలు పెట్టాము. జ్ఞానక్రియ, దీంతో పాటు జ్ఞానం. అంటే జ్ఞానచర్యలో ఏంటంటే దైవాన్ని కీర్తించడం, భక్తి చేయడం, ప్రేమించడం, ఇవన్నీ జ్ఞానచర్యలో వస్తుంది. క్రియలో ఏం చేయాలంటే జీవకారుణ్యం చేయాలి అండ్ సచ్చీలతలు యోగంలో ఫాలో అవుతూ ఈ 3 కలిపి చేయాలి. సపరేట్ గా చెయ్యము. 3 కలిపి చేసినప్పుడే మనం ఫైనల్ గా జ్ఞానంలో జ్ఞానాన్ని పొందుతాం. అంటే మేడం ఆ క్రియ ద్వారా ఏదైతే పొందుతామో అంటే అనుభూతి చెందుతాం కదా మేడం, అది అవును. మనం చేసినప్పుడు బయట జీవకారుణ్యం చేసినప్పుడు బాహ్యంలో ఫలితము. మనము జీవులకి చేసే సేవ ద్వారా అనుభవం పొందుతాం, అనుభూతి పొందుతాం. అంతరంలో భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఆ అనుభూతిని పొందుతాం. సో 2 అనుభూతే. బాహ్యము లోపల అన్నింటా ఉండేది దైవమే కదా. సో ఆ దైవాన్ని అన్ని చోట్ల అనుభవించడమే ఇది. బయట జీవకారుణ్యం వల్ల, లోపల ప్రేమతో అన్నిట్లోనూ భగవంతుని అనుభవించాలి. అన్నిట్లో దైవ దర్శనం అవ్వాలి. అంటే మన హృదయం అంత విచ్చుకోవాలి సార్. అవును. ఓకే, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ ఆశారు. క్వశ్చన్స్ అడిగినప్పుడే ఆన్సర్స్ వస్తాయి. ఓకే. మేము A+ స్టూడెంట్స్, మాకు తొందర క్వశ్చన్స్ రావు. ఓకే, మరి ఇంకేమైనా ఉన్నాయా? ఏం చేద్దామా? టైం అయింది. ఎండ్ చేస్తాం. వర్క్ ఉంది మనకి, పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. అమ్మా ఇది రికార్డ్ ఉంది కదా ఇది? ఉంది. మళ్ళీ పెట్టండి మమ్మల్ని ఇంకోసారి. పెడతాం. సరే. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టేరా, బాగుంటది. దాంట్లో పెట్టి లింక్ పెట్టే. సరే, ఓకే. ఛానల్లో పెట్టి లింక్ పెట్టేసేరా. సరే అయితే ఓకే. అయితే ఆ జ్ఞానచర్య జిరాక్స్ తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అవును, జ్ఞానచర్య ఉంది, తెలుగు బుక్ లో ఉంటది చూడండి.
తెలుగు లేదు మా బుక్ లో నేను లేదు, నేను టూ సెపరేట్ గా టూ పీడిఎఫ్ స్టాంజెస్ ఉన్నాయి, పంపించాను. పీడిఎఫ్ పంపిస్తాను. 2 తమిళ్లో స్టాంజెస్ ఉన్నాయి మన తెలుగు బుక్ లో. ఉండేది అట్లే పీడిఎఫ్ లో ఉంది, నేను పంపిస్తాను అది. నేను కొందరికి పంపాను, లక్ష్మణకు ఒక్కదానికే పంపాను. మీ దగ్గర ఉండుంటది అనుకున్నా లత మేడం, అందుకే పంపల. లేదనుకుంటాను. ఆ రోజు రాజు నువ్వు అడిగినప్పుడు నీకు పంపించాను. అప్పుడు నేను అని లక్ష్మమ్మకు ఒక్క ఆమెకే తమిళ్లో ఉంది కదా, అదే నాకు దీంట్లో ఉందిరా. అదే అదే ఆ, తమిళ్లో ఉంది. అందుకే మీ వైపు నేను దృష్టి సారించాలి. ఓకే. అదే అదే అందరూ పంపించండి మేడం. ఓకే ఓకే అందరికి పంపండి. ఓకే. అది అందరు జిరాక్స్ తీసి పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకు తను చెప్పేది అర్థమవుద్ది. ఇలాగే వింటే అంతలా అంటే ఎక్కదని కాదు, ఎక్కువది. కాకపోతే వర్డ్ అనేది మనకు కాస్త మీనింగ్ అర్థమవుద్ది అలా. అవును. అయితే తెలుగులో అది ఉంది. తెలుగులో జ్ఞానసరి ఎన్ని పాటలు మనది మొత్తం 28 పాటలు కదా. అవును 28 28 పాటలు ఉన్నాయి. అయితే ఉంది తమిళది అలాగే అయితే తెలుగులో అందరికి దాన్ని పెట్టేసేయమ్మా, పంపించేసేయండి. అది డైలీ సత్విచారంలో పెట్టేయండి, మన వల్లలారి విజన్లోనూ పెట్టేయండి. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుస్తాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ లత మ్యామ్. థ్యాంక్ యూ ఓకే, ఎవ్రీబడి. హ్యాపీగా వచ్చేయండి. 5:15 కి 5:20కి స్టార్ట్ చేసేస్తాం. ఓకే 5:20కి స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీబడి. యా ఎవ్రీబడి బాయ్.